వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ పులుసు అండి. వెల్లుల్లిపాయ అనేది అందరింట్లో సాధారణంగా ఉండేదే. ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలు లేకపోయినా లేదంటే ఒకే కూర తిని బోరు కొట్టినా సరే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేస్తున్నానండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కొంచెం వేగేంత వరకు వేయించుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లి అనేది తీసుకుంటున్నానండి. శుభ్రంగా ఒలిచి కొంచెం దంచి తీసుకుంటున్నాను, ఎందుకంటే తినేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా, అందుకోసమే. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది, ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో కొంచెం వేగంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నాను. ఎక్కువగా ఏమీ యాడ్ చేయటం లేదండి, కారం అనేది యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి కరివేపాకు అనేది చిటపటం అనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా ప్యూరీ అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే టమాటా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేయించుకోవచ్చు. టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకుంటున్నానండి. చూసారు కదా, లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు చింతపండు జ్యూస్ అనేది వేస్తున్నానండి. వాటర్ అనేది ఇంకా యాడ్ చేయటం లేదు. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. అలా సిమ్లో మూత పెట్టి మగ్గించుకోవటం వల్ల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత పులుసు అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. స్టార్టింగ్లో జీలకర్ర అనేది యాడ్ చేశాను కదా, అందుకోసం ఇక్కడ జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేయటం లేదు. అక్కడ మీరు అది స్కిప్ చేసి ఇక్కడ జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉందండి. సో మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత పులుసు అనేది ఇలా చిక్కబడుతుందండి. ఇలా దించుకుంటే సరిపోతుంది. అలా కాదు, కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే పలచగా ఉన్నప్పుడు దించుకుంటే బాగుంటుంది. చూసారు కదా, పులుసు అనేది ఎంత బాగుందో. ఇక సర్వ్ చేసుకోవడమే. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.